అందరికీ నమస్కారం. ఈనాడు ఎడిటోరియల్కి సంబంధించి ఈరోజు చదువుతుంటే యునెస్కో వరల్డ్ ఆఫ్ మెమరీస్ సంబంధించి నిన్న మన భగవద్గీతకి అదేవిధంగా నాట్య శాస్త్రాన్ని గుర్తింపించారు. అఫ్ కోర్స్ అందులో చేర్చారు వరల్డ్ మెమరీస్ ఆర్ వరల్డ్ ఆఫ్ మెమరీస్ అని. భగవద్గీతను ఎందుకు చేర్చారు ఏంటి అన్నప్పుడు మనం భగవద్గీతను తీసుకొని కళ్ళకద్దుకుంటాం. విదేశాల్లో ఉన్న వాళ్ళు భగవద్గీతని మనసుకు అత్తుకుంటున్నారు, మనసులో నిక్షిప్తం చేసుకుంటూ ఉన్నారు. అదే ఈరోజు ఈనాడు ఎడిటర్లో క్లియర్గా ఇచ్చారు. వివేకానందుడు ఒక మాట చెప్తాడు, అది భగవంతుని యొక్క పొలికేక అంటారు. అంటే అర్జునుడు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో ఎదురున్నది మొత్తం తన వల్లే, తాను యుద్ధం చేయాలి. అర్జునా ఇక నా వల్ల వద్దు, నేను చేయలేను, వద్దు, నాకు వద్దు, ఈ రాజ్యం వద్దు, అసలు అక్కడ పోరాటం వద్దు, నాకేం వద్దయ్యా, ఎందుకయ్యా అని చెప్పేసి అంటున్న మూమెంట్లో చేష్టలుడిగినటువంటి మనసును గాని చేవ మరిగినటువంటి ఆ వయసును గాని జోకొట్టేది కాదురా నాయన ఈ జీవితం అంటూ భగవంతుడు లే నిలబడు అంటూ భగవద్గీతను చెప్పాడు. చూశారు, అది ఉడుకు రక్తాన్ని ఉరకలెత్తించే ఒక గొప్ప ధీర వాక్యం లాంటిది. దానినే భగవంతుని యొక్క పొలికేక అన్నారు. ఎవరు? వివేకానందుడు. ఇందులో కూడా నేను చెప్పాల్దలుచుకున్నది అండ్ మెయిటర్లో కూడా మెన్షన్ చేసిన ఏంటంటే, విదేశాలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప తత్వవేత్తలంతా ఏదైతే చెప్పున్నారో అవన్నీ కూడా భగవద్గీత ముందు చిన్న 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 ఆకులు లాంటివి, గాలికి కొట్టుకుపోయి చిన్న చిన్న కొమ్మలు లాంటివి, పేపర్ లాంటివి. భగవద్గీతలో మీరు ఒక్కొక్క అధ్యాయాన్ని తీసుకోండి, ప్రతి దానిలో కూడా భగవంతుడు ఏం చెప్తాడంటే, నీలో ఉన్న మనిషిని నీకు పరిచయం చేస్తాడు, నీలో ఉన్న మనిషి ముందు నువ్వు యుద్ధం చేసి గెలువు అంటాడు. ఆ యుద్ధంలో నీవు గనక ఇస్తే ప్రపంచాన్ని జయించినట్లు అని చెప్పేసి అర్జునుడికి ఏం గుర్తు చేస్తాడు, బాబు అర్జునా, యుద్ధం చేసేది నీ దేహం అంతే, నీ శరీరానికి నీ మనసుకి రెండిటి కూడా వేరే ఒకటి ఉంది నాయన. అది ఏంటన్నప్పుడు కర్త కర్మ క్రియ అంతా నేనే, నా చేత నడపబడుతున్నటువంటి ఈ యొక్క జీవన యుద్ధం అనుకోవచ్చు, లేదన్నప్పుడు ఒక ఆట లాంటిది అనుకుంటే అందులో నీ ఒక పావు నాయన అన్నట్టుగా మెన్షన్ చేస్తుంటాడు. అలా నీ జీవితంలో కూడా నువ్వు ఎఫర్ట్స్ ఏమీ పెట్టకుండా నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను అంటూ ఉంటే భగవద్గీత వచ్చేసి నీకు ఏం చెప్తుందంటే, ఇది నువ్వు కాదు, ముందు నువ్వేంటో తెలుసుకొని చెప్తాను. నేను యాక్యురేట్గా ఎడిటోరియల్ చెప్పలేదు అసలు ఈరోజు. ఆ ఎడిటోరియల్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని నాకు ఓన్గా అనిపించింది నేను చెప్పేశాను. సో సింపుల్ నేను ఏం చెప్తున్నది ఏంటంటే, భగవద్గీతను దండం పెట్టుకోవడం లేదా చనిపోయినప్పుడు వినటం కాదు. భగవద్గీత అంటే నిత్యం నువ్వు చదివి ఒక పేపర్, నువ్వు చదివి ఒక బుక్, నిత్యం నువ్వు జేబులో పెట్టుకుని ఒక డబ్బు. అలా భగవద్గీత ఈరోజు చదవటం అంటే నిన్ను నీతో పాటు బయటికి తీసుకెళ్లటం అని గుర్తుంచుకో. నిన్ను ఇంట్లో పెట్టేసి నువ్వు వెళ్ళటం కాదు, నిన్ను పూర్తిగా తెలుసుకున్న నీవాడిని, నిన్ను పూర్తిగా ఉపయోగించాలనేటువంటి నీలో ఉన్నటువంటి శక్తిని ఇంట్లో పెట్టి వెళ్ళటం కాదురా బాబు, నీతో పాటు తీసుకెళ్లరా అంటే భగవద్గీతను ఆ రోజు నువ్వు చదవటమే. పెట్టుకోండి, ఒకలా ఈరోజు ఇదిగో ఇది పెట్టుకోండి. ఈరోజు వచ్చేసి భక్తి యోగము, తర్వాత స్వామివారికి సంబంధించేసి ఆయన యొక్క అవతారానికి సంబంధించి ఈ అధ్యాయంలో వచ్చేసి కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, ఆయన యొక్క విశ్వమూర్తికి సంబంధించేసి మొత్తం ఆయన విశ్వాంతర్యామి అన్నట్టుగా ఉంటుంది అనమాట. అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేజ్ చదువుని పెట్టుకోండి, మీకు ఏ భాష వస్తే ఆ భాషను చదువుకోండి. భగవద్గీతను కనుక మీరు కనుక నిత్యం కనుక పఠిస్తూ ఉంటే అసలు సీరియస్లీ మీలో ఉన్నటువంటి గొప్ప మనిషి బయటకు వస్తాడండి. ఇంత మించి నేనేం చెప్పదలుచుకోవట్లా. ఎడిటోరియల్ మెన్షన్ చేసినదే, ఈరోజు యునెస్కో వాళ్ళు గుర్తించింది అదే. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక భారతీయులు తప్ప మిగతా వాళ్ళంతటా కూడా భగవద్గీతని మనసులో ఉంచుకుంటున్నారు, భగవద్గీతని ఒక గొప్ప పాఠ్య గ్రంథంలో మలుచుకున్నారు, భగవద్గీతని ఒక గొప్ప మానసిక వికాస శాస్త్రంగా భావించారు, భగవద్గీతని నిత్యం వారితో పాటు ఉండాల్సినటువంటి ఒక గొప్ప మహిమాన్వితమైనటువంటి వాళ్ళ గురువులు కూడా చెప్పినటువంటి ఎన్నో విషయాలు చెప్పగలిగినటువంటి ఉన్నటువంటి ఒక గొప్ప గ్రంథం అనుకున్నారు. ఇక ఎంత మించి నేను చెప్పలేనండి. దయచేసి భగవద్గీత నిత్యం మీతో పాటు ట్రావెల్ చేయనివ్వండి, నిత్యం ఒక్క పేజ్ అయినా సరే చదవండి. నేను ఆల్రెడీ భగవద్గీత సంబంధించిన క్యాటెడ్ డివోషన్ ఛానల్ ఇచ్చున్నాను ఫుల్ ఎపిసోడ్స్. బట్ అగైన్ మరలా డైలీ ఇప్పుడు ఈ వీడియో మీకు ఇస్తున్నప్పుడు నాకు అనిపించింది
నేను కూడా డైలీ ఒక పేజ్ చదవాల్సింది. ఇదిగో ఈ రోజు ఒకటి, రేపు ఒకటి అన్నట్టు ఒక్కొక్క అధ్యాయం ఒకటి వెళ్తాను. ఆల్రెడీ నిన్న మొన్న చెప్పుకున్నాను కదా ఏం చేస్తున్నాను ఏంటనేది. మన శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించేసి ఇక ఆయన యొక్క అవతారాన్ని మొత్తం కూడా ఆ అర్జునుడికి రివీల్ చేస్తూ అసలు తాను ఎవరు, తాను ఏంటనేది మొత్తం చెప్తా ఉంటాడు. ప్రజెంట్ అక్కడ ఉన్నాను కదా, అలా కాదు. ఇప్పుడు నేను ఈరోజు మీకు చెప్తున్నాను. మీకు చెప్తున్నా అంటే నాకు నేను చెప్పుకుంటున్నాను, నాలో ఉన్న మనిషికి నేను చెప్పుకుంటున్నాను. రోజు ఖచ్చితంగా మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ ఇవ్వటానికి ముందు భగవద్గీతలో ఖచ్చితంగా నేను ఆ రోజు ఏదైతే చదివానో దానికి 2 ముక్కలు చెప్పేసి అప్పుడు ఇక నుంచి డైలీ న్యూస్ అనాలిసిస్ స్టార్ట్ చేస్తాను. అండ్ ఈరోజు మార్నింగ్ కొంచెం డ్రౌజీగా చాలా ఇబ్బందిగా ఉన్నాను కదా, నైట్ సరిగా నిద్రలేదు. మన నైట్ సరిగా నిద్రలేదు, నైట్ సరిగా నిద్ర రావట్లేదు. ఈరోజు డే అంత ఇబ్బంది పడ్డాను. బట్ మధ్య మధ్య కొంచెం రెస్ట్ తీసుకుంటూ వాటర్ తాగుతూ కుండలో నీళ్ళే తాగుతాను. ఫైనల్లీ ఐఎమ్ టూ గుడ్ నా. ఇప్పుడు ఆ డ్రౌజినెస్ మొత్తం తగ్గింది, ఫీలింగ్ బెటర్ నౌ. ఈ రోజు కుదురుగా ఎర్లీగా పడుకుంటాను. మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ పెట్టుకుంటే ఎందుకో తెలుసా, ఎర్లీగా లేవాలని. ఎర్లీగా లేస్తాను కానీ ఎర్లీగా పడుకోవట్లేదు, అది నిద్ర సరిపోవట్లన్నా. ఈ న్యూస్ అనాలిసిస్ లేనప్పుడు ఏమైంది, నైట్ ఎంత లేట్ అయినా మార్నింగ్ లేచేటప్పుడు కనీసం 8 అవర్స్ పడుకుంటాను. సీరియస్ ఇంట్లో పాప మా అమ్మ మా నాన్నగారు లేరు కదా, మా అమ్మ మా పిల్లలు ఉన్నప్పుడు కానీ నన్ను మార్నింగ్ లేరు. ఎప్పుడు లేచేసరికి ముందు వాకింగ్కి వెళ్ళిపోతా, ఆ తర్వాత వచ్చి ఇంకా స్నానంలో కావాలి. బట్ ఈ అనాలిసిస్ పెట్టుకున్న తర్వాత ఆఫీస్లో ఉంటున్నాను నైట్. దాంతో ఎర్లీ మార్నింగ్ నాకు తెలియకుండా 5:30, 6:30 మెలికి వచ్చేస్తుంది. లేచి ఫ్రెష్ అయితే ముందు వాకింగ్కి వెళ్ళిపోతాను, వచ్చేసి ఇంక న్యూస్ స్టార్ట్ చేస్తాను. ఇంకా ఆ తర్వాత రెగ్యులర్ వర్క్స్. కానీ నిద్ర సరిపోవట్లేదు, నాకు డే టైం నిద్ర రాదు. ఒకప్పుడు డే టైం నిద్ర వచ్చేది, నిద్ర రావట్లేదు డే టైం. అలా నైట్ మళ్ళీ లేట్ అయిపోతుంది. అలా నాకు లాస్ట్ ఒక 4-5 days పెట్టి నిద్ర సరిగా లేదు. నిన్న నైట్ చాలా లేట్ అయిపోయింది. నైట్ అరౌండ్ 1 or 1:30 నిన్న నైట్. ఏదో అప్డేట్స్ చూసుకుంటాను, మళ్ళీ ఏదో ఫోన్లు వచ్చాయి. బాబు ఎన్ని నిమిషాలు కాదు, క్లోజ్ 11 ఇంకా మొబైల్ పక్కన పెట్టుకోవాలి, ఎర్లీగా పడుకోవాలి. మార్నింగ్ లేచి చక్కగా వాకింగ్ చేసుకొని భగవద్గీతలో ఒక పేజ్ చదువుకొని దానికి సంబంధించినవి ఖచ్చితంగా మీకు చెప్పేసి కొంచెం 2-3 లైన్స్ ఇక అప్పుడు మార్నింగ్ న్యూస్ అనాలిసిస్కి వెళ్తాం. 4-5 నిమిషాలు చెప్పాల్సింది ఈరోజు ఎందుకు చెప్పానంటే, నా హెల్త్ ఎందుకు బాగాలేదని చెప్పున్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను చెప్పున్నాను, అండ్ ఆ భగవద్గీత గొప్పతనం ఏంటో చెప్పున్నాను. అన్నింటికి మించి ఆ భగవద్గీతని ఎడిటోరియల్లో మెన్షన్ చేస్తే ఒక 4-5 అంశాలు అయితే మీకు చాలాసార్లు చెప్పాను. నేను ఏదన్నా మీకు చెప్పాలని అనుకున్నాను అంటే నాకు కరెక్ట్ ఎగ్జాంపుల్ దొరికిందంటే, దాన్ని కరెక్ట్గా ఎవరైనా హైలైట్ చేశారు అంటే నీకు నేను దాన్ని నా వేలకు మాత్రం నేను చెప్తాను కదా, ఇదిగో ఈ రోజు అదే చేసి నిజంగా ఎడిటోరియల్లో మెన్షన్ చేసింది ఏంటంటే భగవద్గీతకు సంబంధించి ప్రపంచ దేశంలో ఎలా ఫీల్ అవుతున్నారు, భగవద్గీతకు సంబంధించి వివేకానందుడు ఏం చెప్పాడు, భగవద్గీతకు సంబంధించి అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు, ఈరోజు యునెస్కో వాళ్ళు దాన్ని ఎందుకు గుర్తించారు ఏంటి, లైక్ ఆవిడ చెప్పుకుంటూ వచ్చాను. బట్ నేను మాత్రం నన్ను నేను మీ ముందు ఉంచుతూ మిమ్మల్ని మీకు పరిచయం చేస్తూ ఇదిగో ఈ రోజు ఈ వీడియో ఇవ్వడం జరిగింది. రేపు నుంచి ఖచ్చితంగా డైలీ ఒక పేజ్ అయితే ఖచ్చితంగా చదవండి.